పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు విభేదించారు. అదే నీకు హిందీ పనికిరాదు, అవును, నీకు హిందీ పనికిరాదు, సంస్కృతం పనికిరాదు, కానీ వాటి ద్వారా వచ్చేవన్నీ కావాలి. అది చెప్పానుగా. ఇదంతా తినేది ఇంటిపోడు సంప, పాడే డాష్, ఓన్లీ ఫర్ క్యాష్. త్వరలో వీళ్ళంతా ప్రకృతి చేతిలో స్మాష్, బికాజ్ దే ఆర్ లైక్ యాష్. ప్రకృతి లేదా ఇందా. ఇప్పుడు నేను రాత్రి వెళ్ళాం సినిమాకి, ఈ టైంలో హాల్లోనే ఉన్నాం. చాలా అద్భుతమైన మాట. ఎలా అనిపించింది గురుగారు? బాగుంది. ఇంకా బాగా ఇంకా పార్ట్స్ తీయాలి, నిజాలు చెప్తూ ఉండాలి, అబద్ధాల్లోంచి బయటికి రావాలి. ఏం చెప్పాడు? సముద్రాన్ని వెతుక్కుంటూ నది వెళ్తే అది లయం, నదులను వెతుక్కుంటూ సముద్రం వస్తే ప్రళయం జరుగుద్ది. జోక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కామెడీ చేసిన సత్యరాజ్తోనే ఇది చెప్పించారు. సో కాబట్టి ఇదంతా కేవలం మన ధర్మాన్ని నాశనం చేసి ఈ దేశాన్ని ఆక్రమించాలనే ఎడారి మతం వాళ్ళ సంకనాకేటువంటి బ్యాచ్లు ఇవి. పేరు సెక్యులరిస్ట్ అని ఒకడో, సోషలిస్ట్ అని ఒకడో, అంబేద్కరిస్ట్ అని ఒకడో, నాస్తికుడని. ఇక్కడ జనాజ్ఞాన వేదిక అని ఒకటి ఉంటుంది తెలుసా? వీళ్ళు ఎవరిని క్వశ్చన్ చేస్తుంటారో తెలుసా? మూఢనమ్మకాలు, నోట్లోంచి నేను లింగం తీస్తాను, ఇవన్నీ అని దీని గురించే మాట్లాడతారు. పగిలిపోను, ఇది చేయొచ్చు కదా, ఎకరాలు ఖాళీ కదా రమేష్, వెళ్ళొచ్చా రమేష్, నువ్వు వెళ్ళొచ్చుగా. ప్రేరాయలు కలవరాయలు అన్నయ్య, ఎవరు అన్నయ్య? సతీష్ కుమార్. సతీష్ ఆయిల్ డబ్బాలు కచ్చీఫ్లు అమ్ముతున్నాడు. అగో చూడు మావాడు ఇలా హై కచ్చీఫ్ గురించి, కలవరాయల గురించి, ఆ గొర్రెల గురించి ఆ రమేష్ ఎప్పుడు మాట్లాడావా? రమేష్ ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడు, నువ్వు మాట్లాడు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరో తెలుసా? భయం. నా సమాధానం ఏంటి తెలుసా? ఆ భయం నువ్వు కూడా ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ గుడి, అమ్మవారిని ఎత్తుపోవడం, ఆ స్థలం అవన్నీ ఎందుకు చేశారు? మసీదులు బోల్డ్ అన్ని, చర్చిలు బోల్డ్ అన్ని అనాథరైజ్డ్గా కట్టబడినవి. ఎందుకు తీయవు? తీసేమవుద్ది? కాలేజీ తీయలేదు హైడ్రా పేరు మీద. హిందువులు ఇల్లేమో లేపెత్తావా హైడ్రా గాడిద గుడ్డు అని చెప్పి హైడ్రామా చేసి అక్కడికి వచ్చేసరికి దయ. రంగనాథ్ గారికి అప్పటిదాకా హృదయం ఎక్కడున్నది, పాదబస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయలేవా? పార్టీ కుక్కలారా చచ్చిపోండిరా, బిఏ కంట్రీ మ్యాన్. కానీ ఒక మీరు ఎప్పుడు ఈ మధ్య గమనించారా గురుగారు? ఈ మధ్య మరియా మాతకి కానీ, మేరీ మాతకి కానీ, యేసుప్రభుకి కానీ ఈ మధ్య బొట్లు పెట్టడం, తర్వాత వాళ్ళకి పూజలు చేయడం, పల్లకిళ్ళు ఊరేగించడం. అది ఈ మధ్యది కాదులే అప్ప. ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళు మన సాంప్రదాయాలు నీకు అర్థం కావట్లే. ఇప్పుడు సూర్య నమస్కారాలు తెలుసా? ఆ ఆచార వ్యవహారాలను ఇప్పుడు వీళ్ళు అవలంబించడానికి ఏంటి కారణం అంటారు? ఒక 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళు. తన మతమేదో తనది, పరమతం అసలే పడదు, నేను నాదను మాటే, మనము మనమని అనదోయ్, తాను అననీదోయ్. ఎవరిది ఇది? మెస్సమ్మ సినిమాలో రావో సాంగులు. ఎప్పుడు మాటలు 60 ఏళ్ల క్రితమే. గొర్రెలు ఇంతే అని ఎప్పుడో అన్నగారు టిబి శ్రీనివాస్ గారి గొంతులో చెప్పారు. అదేనా? గొర్రె ఈజ్ ఆల్వేస్ గొర్రె, నో బుర్రా. ఇప్పుడు ఈ కాపీ పేస్ట్ ఎందుకు చేస్తున్నానంటావు? పాటలు కూడా ఏంటి సేమ్ భౌతిక శ్లోకాలలాగా వేళంగినీమా సుప్రభాతం. మీ దాంట్లో శుద్ధి తప్ప సుప్రభాతం ఉందారా? అదే అర్థం. ఆశ్చర్యం. ఆశ్చర్యం ఏంటి? స్వేచ్ఛమోహం. నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నిన్ను మోసం చెయ్యాలి. ఎలా చేయాలి? జంతువుల్ని, పక్షుల్ని పట్టడానికి వాడు గింజలు ఎత్తడా? కొన్ని రకరకాల టెక్నిక్లు. ఇప్పుడు వాడు నేల మీద గొయ్యి తీసేస్తాడు, దాని మీద అట్టని మధ్యలో పుల్ల పెట్టి పెడతాడు, దాని మీద గింజలు వేస్తాడు, దాని నిలబడితే లోపలికి వెళ్ళిపోతాడు. సేమ్ గింజలు పైన వేసి పక్షుల్ని పట్టడానికి ఎలా ప్లాన్ వేసారో అలా ఈవిడ కూడా మా అమ్మవారేనేమో అని అనుకోవాలి. అనుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రహదారి మాత, వెలంగని మాత, వెలంవెర్రి మాత, సాగర మాత, ఇంకా ఇంకా ఏవో రకరకాల, రెడ్ లైట్ ఏరియా మాత, ఇలా రకరకాల. అసలు ఇవేమన్నా ఉన్నాయా ఆడి బుక్లో? చూపించు. ఆ చీర ఉందా?
చీర ఉందా? చీర గురించి రామాయణంలో ఉంది. అవును. సీతాదేవికి ఇచ్చారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో. ఇలాంటి చీర ఉందా? ఒట్టెట్టుకోవు. సరే, మరి మట్టిలు నల్లపసలు అంటే వీళ్ళని ఏమని పిలవాలి? 50-50 గాళ్ళు అని పిలవాలి. ఓకే. అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. ఇది ఒక్కడే రండి. ఎవడికి అసలు ఎవడికి ఇచ్చారు? ఎవడికి అధికారం వాడికి లేదు. క్లాస్ స్పీకర్ తెలుసుగా. పరాయి మతస్థుల్ని తర్వాత వాడి క్లాస్ స్పీకర్ తెలుసా? పరాయి మతస్థుల్ని తర్వాత వచ్చిందా క్లాసు? నీకెవడిచ్చారు అమర అధికారం? ప్రసాద్ గారు. మీరు అమర ప్రసాద్. మరి వాళ్ళే మరి క్రిస్టియానిటీ వాళ్ళే తింటున్నారా గొర్రెల్ని మేకల్ని? మరి మీరు చేస్తున్నారుగా, మీరు తింటున్నారుగా. టాపిక్ అది కాదు. కాదుగా. ఇప్పుడు గొర్రెలు ఎవరయ్యారు? గొర్రెలు మనం తింటాం మనకే కాదు, సరైన కింద. అతనికి ఆల్రెడీ గడ్డి పెట్టారు అమర ప్రసాద్ గారు. అతనికి ఆల్రెడీ గడ్డి పెడితే అమర ప్రసాద్ కాదు ఈయన. నీకు అర్థం కాలే. అమర ప్రసాద్ గారు పెట్టారు ఈయనకి. ఇతనికి ఫోన్ చేసి గడ్డి పెట్టారు. చూడలేదా నువ్వు? ఓకే. ఇంకెప్పుడు మాట్లాడనండి అని చెప్పాడు. ఇప్పుడు ఏదో సీట్లో కూర్చోబెట్టి ఎంటర్ చేస్తే ఏదో తోపు తురుము అనుకుని అలా వాగేశాడు అంతే. ఎందుకని ఏం చదవరుగా. రాఘవ శర్మ ఆయన పేరు. విండాకుడు. ఏమీ చదవనోడు ఎవడైతే ఏంటి, అవి ఎప్పుడైనా అతను పిలిచి చదివించు. అన్ని మతాలు మంచినే బోధిస్తున్నాయి, చూపించమని చదివించమని. అదైందా? ఇది కేవలం పైత్యపు టైటిల్ ఏంటంటే ఇందులో ఏ ముందు. నిజమేగా, నిజమే కదా నాన్న. నువ్వు చదివింది అదేగా, నువ్వు చదవలేకపోయావుగా. మరి ఇంకేంటి? అది ఏముంది అదైందా? కాబట్టి ఈ భారతదేశం ప్రపంచానికి గురుస్థానం. అలా ఉండాలంటే హిందువులుగా ఉండాలి. నా మాటలు కాదండి, అంబేద్కర్ చెప్పారు. ఎవరైనా ఈ ఎడారి మతాల్లోకి వెళ్తే వాడిలో దేశభక్తి ఉండదు.